ఇంగ్లీష్ 90%, హిస్టరీ 92%, మ్యాథ్స్ 89%. ఇది నీ మార్క్ షీటేనా? అదేమిటి నిరంజన్, నీ మార్కు షీటేనని అడిగితే నీ ఉద్దేశం ఏంటి? మొదటిసారిగా జీవితంలో ప్రదీప్ ఇంత మంచి మార్కులు తెచ్చుకుంటే నువ్వు నమ్మలేకపోతున్నావా? శభాష్ నాన్న, సంతోషంగా ఉండు. అవును, ఈ ఏడాది బాగా కష్టపడి చదివాడు ప్రదీప్. నేను చూసేదాన్నిగా, ఎప్పుడు చూసినా తన చేతిలో పుస్తకమే. నేనెప్పుడు ప్రదీప్ ఎక్కడని కోడల్ని అడిగినా చదువుకుంటున్నాడు అని చెప్పేది. ఫలితం కనిపిస్తోందిగా. నమ్మకం లేకపోవటం కాదు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్సలెంట్, వెల్ డన్ ప్రదీప్, వెల్ డన్. చాలా మంచి మార్కులు వచ్చాయి నీకు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్నాళ్ళకి మా వాడు నేను గర్వంగా తలెత్తుకునేలా చేశాడు. వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. మాధవి, ఇవాళ డబుల్ సంతోషకరమైన రోజు. సాగర్ కి స్కూల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ప్రదీప్ 89 మార్కులు తెచ్చుకున్నాడు. సంబరం జరుపుకోవాల్సిన రోజే. అవునమ్మా, పార్టీ చేసుకోవాలి కదా? ఆ మాట వేరే అడగాల నిరంజన్. చేసుకోవాలి, చాలా పెద్ద పార్టీ చేసుకోవాలి. శర్మ గారికి కూడా చెప్తాను, ఏదో వాళ్ళ అబ్బాయే గొప్ప అనుకుంటున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళి మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయి. అన్నట్టు సాగర్ కూడా చెప్పు, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలవమను. మా ఇద్దరు అబ్బాయిలు సాధించిన విజయానికి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తాను. మాధవి, ఇలా రా నాన్న, రా. అరేంజ్మెంట్స్ అన్ని చూడాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రెడీ అయిపో, నేను కూడా రెడీ అయిపోతాను. గోవిందయ్య గారు, సాయంత్రం పార్టీకి సిద్ధం చేయాలని చెప్పాను కదా మీకు. చెప్పారు. ఇంట్లో ఏం చేయాలో, బయట నుంచి ఏం తెప్పించాలో పార్టీ హఠాత్తుగా నిశ్చయమైపోయింది. ఉరుకులు పరుగులు తప్పవు మనకు. అలాగే చిన్నమ్మా, అన్నీ సిద్ధమైపోతాయి. అవునా గోవిందయ్య గారు, ఇవాళ సాయంత్రం పార్టీ ఉందా? ఇంకేం చాలా సరదాగా ఉంటుంది. ఏమంటారు? ఓహో, ఏమైంది గోవిందయ్య గారు? ఏమిటలా ఆలోచనలు పడ్డారు? గంగ గురించే బెంగగా ఉంది నాకు. ఇంతవరకు రాలేదే తను చిన్నగారి స్కూల్కి వెళ్లిన సంగతి కూడా ఇక్కడెవరికి తెలీదు. ఇంతవరకు అసలు ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఎవరు అసలు అడగనేలేదు గంగేదని. మీరు మరీ గోవిందయ్య గారు, వాళ్ళకి ఎలాంటి బెంగ లేనప్పుడు మరి మీరెందుకు బెంగ పెట్టుకుంటున్నారు? బయటెక్కడో తిరుగుతూ ఉండుంటుంది. అయినా తనకిక్కడ ఎలాంటి పని పాట లేదుగా. అదిగో వచ్చేసింది మహారాణి. గంగా, గంగా, ఈ పిల్ల ఉండేది ఇక్కడేనా? అవును. పర్మిషన్ లేకుండా స్కూల్లోకి దూరిపోయింది. వాచ్మెన్ పట్టుకుని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన ఏదో చాలా మంచివాడు గనక ఈ పిల్లని వదిలేశారు, లేదంటే పోలీసులకు అప్పగించేవారు. పాపకి చెప్పండి ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని. చూసావా, చిన్నాగారి స్కూల్ వాళ్ళు వెళ్ళగొట్టేశారుగా నిన్ను. చాలా గొప్పగా వెళ్ళిందండి చిన్నాగారి నాటకం చూస్తాను అంటూ. ఏం జరిగింది గంగా? చెప్పమ్మా నాకు. గంగా, నోరు తెరిచి చెప్పమ్మా. ఆ తర్వాత నేను ఒకరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఉంది, తను నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయి పేరు శృతి. ఈ నాటకంలో సంయుక్తగా నటించింది.
గోవిందయ్య గారు, అమ్మా అది నేను ప్లేట్స్ తీసి బయట పెట్టాను కదా, వాటిని టేబుల్ మీద పెట్టాలి, సరేనా? సరే. సరే కానీ అత్తయ్య, నేను ఏ డ్రెస్ వేసుకోలో కాస్త చెప్పు. నేను తీసి పెడతానులే. కోడలా, నువ్వు వెళ్ళు. చెప్పండి అత్తయ్య. అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? అయిపోయాయి అత్తయ్య. సరే, ఈ డ్రైవర్ ఇంకా రాలేదేం గోవిందయ్య గారు? పనులున్న సమయంలోనే ఒక్కడు వేళకు రాడు. సరే, ఇదిగో పిల్ల, ఇక్కడ కూర్చున్నావి నువ్వు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో చూడు మాలతి, టీ ఇవన్నీ తీయి, వంటగదిలో పెట్టు, పద్ధతిగా పెట్టు. రా తొందరగా, నా వెనకాలే రావాలి, త్వరగా. గోవిందయ్య గారు, చెప్పండి చిన్నమ్మగారు. అది గంగేంటి అలా ఉంది, మౌనంగా ఉందేంటి? అదేం లేదు చిన్నమ్మగారు, మీరు సిద్ధమైపోండి. ఇంకాసేపట్లో అతిథులందరూ వచ్చేస్తారు. వచ్చినప్పటి నుంచి మూగుదానిలా కూర్చున్నావు. ఏమైందో చెప్పచ్చు కదా. సాగర్ ఎక్కడున్నాడు? చిన్నగారా తన గదిలో తయారవుతున్నాడేమో. దేనికి? తన్ని ఒక సంగతి అడగాలి. అన్నయ్య, నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరిని పార్టీకి పిలవలేదా? నీకు తెలుసు కదా, నీకు మంచి మార్కులు వచ్చినందుకు మీ ఫ్రెండ్స్ అంతా సంతోషిస్తారు. వాళ్ళేం సంతోషంగా లేరు. అందరికి నన్ను చూస్తే అసూయ. అలాంటి వాళ్ళని అసలు పిలవడం దేనికి? సాగర్, నాన్న నీ ఫ్రెండ్స్ వచ్చేసారు, తొందరగా రా. వస్తున్నా మమ్మీ. అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చేసారంట, తొందరగా రా. సాగర్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఉండు గంగా, నా చెయ్యదులు. సాగర్, నీతో చాలా ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. నేను చెప్పాగా ఇప్పుడు కుదరదని. అడగాల్సింది సాగర్ని. తనకి నేను స్నేహితురాలనైనప్పుడు నాటకమయ్యాక నా పేరెందుకు చెప్పలేదని. సాగర్, నెమ్మదిగా. సాగర్. అరే హాయ్ వంశీ. హాయ్. నేను ఇప్పుడే వస్తాను. శృతి, ఎలా శర్మ ఉన్నావు? గారు, హాయ్. అభినందనలు నిరంజన్ గారు, మీ అబ్బాయి బ్రహ్మాండం అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్, ఇలారా. వీడు మా పెద్దబ్బాయి అండి, ప్రదీప్. ఈ ఏడాది చాలా శ్రమ పడ్డాడు. దాని ఫలితం మీరు చూశారుగా. చూశాను. అనేక అభినందనలు నాన్న ప్రదీప్. థ్యాంక్ యూ. నీ కారణంగా మీ నాన్నగారికి ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడైనా మీరు మన ప్రిన్స్ కోసం ఇలాంటి పార్టీ చేశారా? పాపం నా చిన్నారి ముద్దుల కొడుకు ఇతరుల పార్టీకి వెళ్లడంతోనే సంతోషపడాల్సి వస్తుంది. కానీ ప్రిన్స్ కూడా సాగర్ లాగా ప్రదీప్ లాగా మంచి ఫలితాలు తేగలిగితే అప్పుడు కదా. అవునులేండి, తను మంచి రిజల్ట్ తెచ్చాడంటే మీరేదో మీ ఆస్తిపాస్తుని తన కోసం గుమ్మరిస్తారన్నమాట. స్కూల్లోనే కాదు, మొత్తం ఈ లోకంలోనే మన ప్రిన్స్ గొప్ప పేరు తెచ్చుకున్నా మీరిలాగే మీ దరిద్రపు కొట్టు ఏడు పేడుస్తారు. సాగర్, నీ ట్రోఫీ మా అందరికీ చూపించవా? స్కూల్లో చూశారుగా మీరంతా. అక్కడ చూస్తే చాలా, అప్పటికి నీ పేరు కూడా రాలేదు దాని మీద. ఇప్పుడు నీ పేరుతో సహా చూస్తాం. నిజమేనా సాగర్? వెళ్ళి నీ మిత్రుడికి నీ బహుమానం చూపించు. అలాగే మావయ్య.
ఇంకా మీరిక్కడే కూర్చున్నారే, మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి, అక్కడికెళ్ళి కబుర్లు చెప్పుకోండి. ఎస్, గుడ్ ఐడియా. తెలుగులో చెప్పునానా? చాలా బాగుంది అని చెప్పు. అవును, చాలా బాగుంది. అలా మాట్లాడాలి. వెళ్ళు వెళ్ళు. గంగా, నువ్విక్కడున్నావే? నేను నీతో కొంచెం ముఖ్యమైనది మాట్లాడాలి. చెప్పాగా నేను నీతో ఏం మాట్లాడనని. సాగర్, సాగర్ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? సాగర్ నువ్వు ఎక్కడున్నావు? నా ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, నువ్వు వెళ్ళి దాక్కో. ఎందుకు? నేనేం చేశానని? అదంతా అడక్కు, వెళ్ళి దాక్కో ప్లీజ్. నేనేం దాక్కోను. సాగర్ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? వెళ్ళు వెళ్ళు, దాక్కో ప్లీజ్. దాక్కోను నేను. మాట్లాడుకుంటే ఇక్కడ దాక్కో. లేదు, నేను దాక్కోను. అరే దాక్కోమన్నానా? రా, కాలు లోపల పెట్టు. అరే సాగర్, అసలేంటిది? నేను పిలిచేంత వరకు నువ్వు బయటికి రాకూడదు, ఓకే? సాగర్ ఎక్కడున్నావు నువ్వు? సాగర్ వస్తున్నా. సాగర్, నన్ను కూడా ఆ ట్రోఫీ ఒకసారి ముట్టుకొనివ్వా? ఆ, తీసుకో చూడు. వావ్, వెరీ నైస్. కానీ వచ్చే ఏడాది ఈ ట్రోఫీ నాకే వస్తుంది. వావ్ సాగర్, నీ రూమ్ చాలా బాగుంది. అవునవును, వెరీ నైస్. నేను మా అన్నయ్య ఇదే రూమ్ లో ఉంటాం. ఓ అలాగా, నువ్వు మీ అన్నయ్యతో ఉంటావా? నాకైతే నా రూమ్ విడిగా ఉంది, నేను ఎవరితో షేర్ చేసుకోను. పద ఇక కిందికి వెళ్దాం, అక్కడంతా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే, మీరు వెళ్ళండి, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. వెళ్ళండి. అలాగే. నువ్విలా ఎందుకు చేసావు సాగర్? ఏమిటి? నేనేం చేశాను? ముందేమో నన్ను నాటకానికి నీతో తీసుకెళ్లలేదు, తర్వాత అక్కడ అసలు నా పేరే చెప్పలేదు. పేరు చెప్పలేదంటే అర్థం? నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. నేను నీ స్నేహితురాలని కదా, నన్నెందుకు అలమారాలో దాచేసావు? ఇంకేం చేయమంటావు? వాళ్ళు గనక ఈ పిల్లవరని అడిగితే నన్నేం చెప్పమంటావు? ఏం చెప్పాలి అంటే అర్థం? పోనీ గంగా, నన్ను వెళ్ళనివ్వు. వీల్లేదు, ముందు నాకు ఇది చెప్పు. నన్ను నీ స్నేహితులకి ఎందుకు పరిచయం చేయలేదు? చెప్పుండొచ్చుగా సాగర్, నేను గంగనే నీ స్నేహితురాలని. నీకేమైనా పిచ్చా? అసలు నేను అలా చెప్పలేను. ఎందుకని చెప్పలేవు? చెప్పవేం సాగర్, అలా ఎందుకు చెప్పలేవు? నీ స్నేహితురాలని అని చెప్పలేవా? చెప్పవేంటి సాగర్? చెప్పు సాగర్, ఎందుకు చెప్పలేనంటున్నావు? ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలు కాదు గనక. కాదు గనక. కాదు గనక. ఎలా అవుతావు నువ్వు? చెప్పు నాకు. ఎందుకంటే మన ఇద్దరం వేరు. నేను నా స్నేహితులకు ఎలా చెప్పను? నీకు చదవడం రాయడం రాదు, మా ఫ్రెండ్స్ లాగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. నీ బట్టలు కూడా చూడు ఎలా ఉన్నాయో. స్నేహం అంటే సరిసమానంగా ఉండాలి. మన ఇద్దరికి చాలా తేడా ఉంది. నేనేమో చాలా పెద్ద ఇంట్లో పుట్టాను, మా నాన్నేమో పెద్ద లాయర్. నువ్వు మా ఇంట్లో ఎవరసలు? నువ్వేమో 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 సాగర్, ఆగిపోయేవే
చెప్పు, అసలు నేను ఎవరిని? చెప్పు, జవాబు చెప్పు, ఎవరిని నేను? చెప్పు, ఎవరిని నేను? చెప్పు. నువ్వు కేవలం గంగవి. గంగా, అర్థమైందా? నీకిలా అమ్మగారిగా చెప్పారు గంగ నీకు స్నేహితురాలు కాదని, అవునా? కాదు, నానమ్మేమీ చెప్పలేదు. అర్థమైంది, అమ్మగారి అల్లుడు చెప్పుంటారు. నేనంటే ఆయనకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఆయనగా నన్ను ఎప్పుడు చూసినా పనిపిల్ల అంటారు. ఆయనగా చెప్పారు నీకు గంగతో స్నేహం చేయొద్దని. చాలా చెడ్డవారు ఆయన. నువ్వు అర్థం చేసుకోవేంటి గంగా? నిన్ను నాన్న తీసుకొచ్చాడు మా ఇంటికి. నేనేదో నీతో మాట్లాడేవాణ్ణి, ఆడుకునేవాణ్ణి. అంత మాత్రం చేత స్నేహితులైపోరు. ఏడుస్తున్నావెందుకు? నేనేం తప్పుగా మాట్లాడలేదే. మనం ఇప్పుడు కూడా కలిసి ఆడుకుందాం. నీకు భయం వేస్తే నా చెయ్యి కూడా పట్టుకోవచ్చు. కానీ నువ్వు నన్ను మీ స్నేహితులకు పరిచయం చేయవా? అలమారాలో దాచిపెట్టేస్తావా నన్ను? నన్ను నీ స్నేహితురాలని చెప్పుకోవా? ఎందుకని సాగర్, నన్ను నీ స్నేహితుల ముందు స్నేహితురాలని చెప్పుకోవాలంటే సిగ్గా? చెప్పు, సిగ్గుగా ఉంటుందా? చెప్పవేం సాగర్, చెప్పరాదా నాకు? చెప్పవే. అవును, సిగ్గుగా ఉంది నాకు. నువ్వు నా ఫ్రెండ్ లాంటి దానివి అవ్వనే లేవు. సరే, ఇంగ్లీష్ అలా ఉంచు. తెలుగు కూడా సరిగ్గా రాదు నీకు. నీకు మాట్లాడమే రాదు, పెద్దలతో కూడా సరిగ్గా మాట్లాడమే రాదు. ఎప్పుడు చూడు ఎందుకు, ఏంటి, నువ్వు అంటూనే ఉంటావు. అలాంటి నిన్ను నా స్నేహితురాలు చేసుకుంటే నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. నువ్వు నాకు స్నేహితురాలివి ఎన్నటికీ కాలేవు. నువ్వు కేవలం గంగవే. కేవలం గంగవి. నాకు స్నేహితులు ఎవరూ లేరు. నాతో ఎవరు ఆడుకోరు. నేనున్నాగా, నేను ఆడతాను నీతో పాటు. నా చుట్టూ ఎందుకు లాగుతున్నావు నువ్వు? తనని మన ఇంట్లోనే ఉండనివ్వు నానమ్మా. నేను తనతోనే ఆడుకుంటాను. నేనుండగా నీతో పాటు నువ్వెందుకు ఒంటరి అవుతావు? నువ్వు నా స్కూల్కి వచ్చేయి, క్రికెట్ బ్యాగ్ తీసుకొని. ఎక్కడికి వెళ్ళావు చెప్పు గంగా. చేయి కాల్చుకున్నావా? నా చేయి పట్టుకో, అప్పుడు నువ్వు ఒంటరిదానివని నీకు అనిపించదులే. ఓకేనా? ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలు కాదు గనక. ఎవరా స్నేహితుడు? సాగర్, ఇంకెవరు? నువ్వు ఇంట్లో మహారాణివి కాదు, పని పిల్లవి. పెద్ద చిన్నబాబు గారు తన స్నేహితుడని చెప్తుంది. ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలు కాదు గనక. నీకు చదవడం రాయడం రాదు, మా ఫ్రెండ్స్ లాగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. స్నేహం అంటే సరిసమానంగా ఉండాలి. మనిద్దరికి చాలా తేడా ఉంది. నిన్ను నాన్న తీసుకొచ్చాడు మా ఇంటికి. నేనేదో నీతో మాట్లాడేవాణ్ణి, ఆడుకునేవాణ్ణి.
అంత మాత్రం చేత స్నేహితులైపోరు. ఇంగ్లీష్ అలా ఉంచు, తెలుగు కూడా సరిగ్గా రాదు నీకు. ఎప్పుడు చూడు ఎందుకు ఏంటి నువ్వు అంటూనే ఉంటావు. అలాంటి నిన్ను నా స్నేహితురాలు చేసుకుంటే నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. నువ్వు కేవలం గంగవే.